What's up, amigos? Before we get into the podcast, I want to give you some context so that మీకు కొంచెం ఇంకా వాల్యూ యాడ్ చేస్తుంది అండ్ ఇంకొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి స్కోప్ ఉంది. క్రింజ్ వర్ది సిరీస్ అనేది ఏజూడ్ నుంచి నేను తెస్తున్న ఒక కొత్త పాడ్కాస్ట్ సిరీస్ వేరే టాక్ అబౌట్ ఫిట్నెస్, లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ ఐల్ బ్రింగ్ ఇన్ ఎ బంచ్ ఆఫ్ రిలవెంట్ పీపుల్. సో ఇవాల్టి మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ క్రింజ్ వర్దిలో మనం బిజార్ బిలీఫ్స్ ఇన్ కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే మన అందరికీ వీ ఆల్ హ్యావ్ డన్ అవర్ ఫేర్ షేర్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ డిడ్ ఆర్ బేస్డ్ ఆన్ బిజార్ బిలీఫ్స్ ఓన్లీ. అండ్ ఇంకోటి క్లియర్ చేయాలి, దిస్ ఈజ్ నాట్ అ అడ్వైస్ షో బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అడ్వైజెస్. సో నా ఒపీనియన్ నేను చెప్పి దాన్ని మీరు ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యేలా చూస్తాను, ఇఫ్ దట్ మేక్స్ ఎనీ సెన్స్. అంతే, కుమ్మేసుకోవచ్చు. సో ఇవాళ మన గెస్ట్ గురించి మాట్లాడాలంటే హిస్ నేమ్ ఇస్ నవీన్. హీఈస్ ఎ కాంటెంట్ క్రియేటర్. యూట్యూబ్లో హీ రన్స్ దిస్ ఛానల్ కాల్డ్ కథలు చెబుతాము. మన బేసిక్గా మన బిజార్ బిలీఫ్స్ ఇన్ కాలేజ్ గురించి నేను మాట్లాడాలంటే నాకు పర్ఫెక్ట్ కంపానియన్ నవీన్ అనిపించింది. బికాజ్ మనోడు నాతో పాటు ట్రై చేయని విషయాలంటూ పెద్దగా ఏమి ఉండవు కాలేజ్లో, అన్నీ ట్రై చేస్తాడు అండ్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు యాడ్. సో లెట్స్ గెట్ రైట్ ఇన్. రికార్డ్ కొడుతున్నా, రికార్డ్ కొట్టే ముందు సౌండ్ పెట్టాలి కదా. స్టార్ట్ చేసేస్తున్నా. బేసిక్గా మనం ఏదో ఒకటి మాట్లాడదాం. ఒక పాయింట్ తర్వాత ఏదైనా ఆక్వర్డ్గా లేకపోతే అక్కడ నుంచి ఉండదు. ఆక్వర్డ్ కొంచెం సేపు టైం పట్టుద్ది కానీ మళ్ళీ సెట్ అయిపోద్ది. లేదురా, మనం ఇట్లా ఇంట్రడ్యూస్ చేసేది దిస్ ఈజ్ అవర్ గెస్ట్ నడ్డి అని చెప్పి అలా కాకుండా, ఆక్వర్డ్గా కాకుండా సిచ్యువేషన్ మొత్తాన్ని హ్యాండిల్ చేయాలి. నమస్తేతో స్టార్ట్ చేద్దాం. ఇది అన్కట్ రా అంటే బూతులు మాట్లాడేయచ్చు, నీ ఇష్టం. ఎందుకులేరా బాబు, వద్దులే బూతులు. బీప్లేస్తావా? బీప్లేస్తా. అది వస్తుంది కదా, అని వస్తుంది కదా. ఒక అలాంటి బీపుల్ ఉన్నారా? నువ్వు హిందీ ఛానల్ చూసావనుకో, నువ్వు చూడకరా. ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా ఇది ఉండేదిరా నడ్డి. నవ్వుతున్నానంటే మాట్లాడతాను కదా, సీరియస్ చెప్తున్నాను కదా. ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా తీసేద్దాం. బాగుంది. అరే నేను ఒక మాట మాట్లాడుతుంటే అద్దాలు ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా మెయిన్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ మూవీస్ ఉండేవి. కానీ తర్వాత నెట్ఫ్లిక్స్ అవన్నీ కొత్తగా వచ్చినప్పుడు కొత్తలో బాగా కన్జ్యూమ్ చేసేవాడిని. కానీ ఓవర్ ద లాస్ట్ 5-6 months కంప్లీట్గా యూట్యూబే. అంటే యూట్యూబ్ అనేది నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనకి ఏదైనా రీసెర్చ్ మెటీరియల్ ఏదైనా తెలియకపోతే హౌ టు డూ ఇట్ అని కొడితే వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ అట్లనే నేర్చుకుంటున్నాం. వాయిస్ పెంచినట్టు పర్లేదు, తర్వాత వాయిస్ ఆడియో పెంచుకోవచ్చు. ఏముంది, ఈ మొత్తం క్యాప్చర్ చేసిద్దిగా. డైగ్రెస్ అవ్వకుండా పాయింట్లోకి వచ్చేద్దాం. దిస్ ఇస్ క్రింజ్ వర్ది. మన ఏజూడ్లో అరే బాగా క్రింజ్గా వస్తుందిరా మాట్లాడుతుంటే. ఇట్లాగా కంటిన్యూ ఏం కాదు, ఒక్కడి నుండి ఏదైనా మాట్లాడేయచ్చు. కానీ ఇట్లా నేను పక్కన పెట్టుకొని ఏజూడ్లో క్రింజ్ వర్ది అనే పాడ్కాస్ట్, ఇది ఫస్ట్ ఎపిసోడ్, నువ్వు ఫస్ట్ గెస్ట్. అరే మరి ఇంకేం చెప్తారు? అదే చెప్పాలి నువ్వు. అంటే తప్ప అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు అదే చెప్పాలి నువ్వు. సో ఏజూడ్ సింబా ఆడొచ్చి గుద్దితే అయిపోయింది. ఏంట్రా ఇంకేంటి ఇంకేంటి కదరా, ఇంతకు ఎక్కడ ఆపాం చెప్పు. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ బిజార్ బిలీఫ్స్ ఇన్ కాలేజ్. బిజార్ బిలీఫ్స్ అంటే అర్థం కూడా చెప్పేంటి? బిజార్ బిలీఫ్స్ అంటే ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నీ ఎగ్జాంపులే ఒకటి చెప్తా. ఐ థింక్ నువ్వో పచ్చు కూడా తెలీదు నాకు. మనం ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు మీ ఇద్దరిలో ఎవడో ఒకడు స్మోక్ చేసేవాడు. అంటే స్మోక్ చేసేటప్పుడు బికాస్ పవన్ కళ్యాణ్ ఖుషీలో స్మోక్ చేసినప్పుడు స్టైలిష్గా ఉండేవాడు అని చెప్పి నేనే అనుకో. ఏముంది, నువ్వేనా? అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు వాడు. బచ్చుగాడు కాదా? బచ్చుగాడు మహేష్ బాబు ఫ్యాన్. నేను అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే. సో అంటే నీకు సిగరెట్ తాగడానికి ఏస్థెటిక్స్ నీకు డ్రైవ్ చేసేవి.
నాట్ ద కిక్ ఆఫ్ ఇట్ ఆర్ దట్ జనరల్గా జనాలు తాగే రీజన్స్ కాకుండా కొంచెం బిజార్గా ఉండేది బిలీఫ్. సో దాని గురించి నువ్వు ఎలాబరేట్ చేస్తే వినాలని ఉంది. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దట్ అండ్ వాట్ డ్రూ యూ ఇన్ టు? అదే సో అంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్సెప్షన్. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేయలేదు అది. అంటే ఒకటి మాత్రం 100% రా, కాలేజ్లో ప్రతి వాడికి ఒక బిజార్ బిలీఫ్తోనే వస్తాడు ఫస్ట్ ఇయర్. ఇన్ఫ్లుయెన్స్ అవును ఏదో ఒకటి ఉంటుంది లైక్ సో నేను సిగరెట్ స్టార్ట్ చేయడానికి అప్పట్లో ఓకే ఫస్ట్ థింగ్ ఐ క్లియర్ అప్ వన్ థింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. దట్ థింగ్ ఐ నో లైక్ జస్ట్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, ఈవెన్ దో చాలా మంది చెప్తున్నా కానీ యూ దెర్ విల్ బి అ పాయింట్ వెన్ యూ విల్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, రైట్? సో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏకైక కారణం ఇట్ ఈస్ కూల్. ఇట్ లుక్స్ కూల్ వెన్ యూ స్మోక్. ఇట్ లుక్స్ కూల్. కూల్. ఇట్ లుక్స్ కూల్. ఓకే, లుక్స్ కూల్ అని అంటున్నా. ఓకే. ఇంకా పెద్దగా ఏం రీజన్స్ ఉండరా అప్పుడు. పెద్దగా నీకు యూ ఆర్ వెరీ హెల్తీ ఫస్ట్ థింగ్. బంపప్ చేస్తా కానీ ఓవరాల్ నేను పెడుతుంటే నువ్వు మాట్లాడుతుంటే ఏదైనా లోపల కెమెరా వైపు తిరిగి మాట్లాడుతుంటా, చెప్తుండే ఆన్సర్ నేను వింటుంటా. అదేంటి వస్తుంటుంది, రోల్ అవుతుంది, చెప్పరా? సో ఏం లేదురా, ఇప్పుడు కొడితే చూడటానికి బాగుంటుంది, ఆ పొగదులుతుంటే బాగుంటుంది, అలా పట్టుకొని కొడుతుంటే బాగుంటుంది. ఈ ఫింగర్తో పట్టుకోవాలి, ఈ ఫింగర్స్తో పట్టుకోవాలి, ఆల్ దట్ పాప్ కల్చర్ అంతే. ఇంకా సినిమాలు చూసి చెడిపోతారు అని ఎందుకంటారంటే ఇలాంటి ట్రై చేస్తారు అనమాట. సో అట్లీస్ట్ ఇన్ ద బిగినింగ్, ఆ స్టార్టింగ్ నువ్వు అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటా, అండ్ లేటర్ ఆన్ లైక్ యూ పిక్ ఇట్ అప్ లే. కానీ నాకు స్టార్టింగ్లో మాత్రం అందుకే లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు లుక్ కూల్. సో ఓకే, నేను నా పర్టికులర్ బిలీఫ్ చెప్తాను నేను. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ ఆన్ ఇట్ అనేది నువ్వు చెప్పు. అంటున్నా ఎవరైనా ఎనీ పర్టిక్యులర్ ఇండివిజువల్ అంటే ఎనీ పర్సన్ హ్యాస్ అన్ ఎంటైటిల్మెంట్ ఫర్ హిస్ చాయిస్. ఎవరికైనా తన చాయిస్ తీసుకునే ఉద్దేశం ఉంది. కానీ నా మీదకి వచ్చిన ఆర్ నా చుట్టూ ఉండే వాళ్ళకైనా చాలామందికి నేను చూసేది ఏంటంటే అంటే వాళ్ళు ఎక్కువ అడ్వైజులు వింటుంటారు. అంటే మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం వీఆర్ మచ్ దిస్ థింగ్ టు గివ్ అవుట్ అడ్వైజెస్. అంటే మనకి అడ్వైజెస్ ఫ్రీయే కదా, ఇచ్చేద్దాం. మనకు తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినా కూడా మనం అడ్వైస్లు ఇవ్వడానికి ఇష్టపడతాం. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇప్పుడు క్రికెట్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడంటే, లేదురా ఇప్పుడు ఫుట్బాల్ జాయిన్ అవుతున్నాడంటే, లేదురా ఇప్పుడు ఫుట్బాల్కి అంత స్కోప్ లేదు, క్రికెట్ ఉంటుందని వాళ్ళ తమ్ముడు గురించి ఏం తెలియకుండా కూడా చెప్పే బ్యాచ్ అంటే మన హ్యూమన్ బీయింగ్స్. కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్ ప్రతి వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉండాలి. ఐ మీన్ దే షుడ్ నో వాట్ ఈస్ వాట్ అండ్ దెన్ దే షుడ్ బి లెఫ్ట్ టు టేక్ ఎ చాయిస్ వెదర్ ఇట్ ఈస్ ఎనీబడి. అందుకే దిస్ క్రింజ్ వర్ది సిరీస్ అనేది స్టార్ట్ చేసాం, వేర్ ఐ బ్రింగ్ అవుట్ పీపుల్ టు గివ్ అవుట్ దేర్ ఒపీనియన్స్ ఆన్ స్పెసిఫిక్ థింగ్స్, సో దట్ వెన్ అదర్ పీపుల్ వెన్ అ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆర్ అ సెకండ్ ఇయర్ స్టూడెంట్ వెన్ దే వాంట్ టు టేక్ ఎ చాయిస్, వాళ్ళకి దే విల్ హ్యావ్ అన్ ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ దట్స్ కమింగ్ ఫ్రమ్ సమ్వన్. అంటే మనం మీరు ఇలా చేయండి, మీరు ఇలా ఉండండి అని చెప్పదలుచుకోవట్లేదు. దట్ ఈస్ నాట్ హూ వీఆర్. అట్లీస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. నువ్వు ఎప్పుడైనా ఇట్లాంటి అడ్వైస్లు విన్నావా? ఇట్లాంటి అడ్వైస్లు ఎవరికైనా ఇచ్చావా? ఉచిత సలహాలు? అరే పిచ్చికి ఇచ్చా, పిచ్చికి వచ్చాయి కూడా. ఎట్లాంటివి వస్తానే ఉంటాయి కదరా. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను స్టార్ట్ చేయకముందు స్టార్ట్ చేయకరా అని వస్తాయి. ఏది? సిగరెట్లు, స్మోకింగ్. వెన్ యూ స్టార్టింగ్ లైక్ పీపుల్ కీప్ టెలింగ్ యూ డోంట్ ఇఫ్ యూ స్టార్ట్ యూ కాంట్ గెట్ ఓవర్ ఇట్, అలాంటివి వస్తాయి. అదే వెన్ యూర్ డూయింగ్ ఇట్ ది పీపుల్ సే నో వట్ స్టాప్ ఇట్, నవ్ ఇస్ ద రైట్ టైమ్, యూ కాంట్ క్విట్ ఆఫ్టర్ యూ గో టు ఒక సర్టన్ స్టెప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆపలేవు అని చెప్తారు. అండ్ దెన్ వెన్ యూర్ అబౌట్ టు వెన్ యూర్ ఇన్ దట్ పీక్ వెన్ యూర్ కంటిన్యూస్లీ కొడుతున్నావు అనుకో, then people will say yeah, you're going to die, stop. You keep getting advices but no one will personally come to you and help you out in such situations. It is you who have to take a call on that and completely give up on are anta chesina gani anything that you pick up, no, I think it is your personal wake up call that happens. And then ante ra నీకు అసలు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు you pick up that habit. You don't know anything about it, you pick it up just because that's like I mean exactly ఆ పాయింట్ అయితే నేను 100% ఒప్పుకుంటా. అండర్స్టాండింగ్ లేనప్పుడు
బలహీనంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చాయిస్ తీసుకుంటాం. అవునవునవును. కానీ బలంగా ఉండేటప్పుడు తీసుకునే చాయిస్ కొంచెం కష్టమే అయినా బట్ అది నిలబడుతుంది. అంటే we will not be addicted to anything. And we can grow. As ఒక కంప్లీట్ పర్సనాలిటీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ నేను సిగరెట్ తాగట్లేదు, మందు కొట్టట్లేదు అండ్ ఇవి కాదు కదా పర్సనాలిటీ ట్రేట్స్ అనేవి. There'll be certain other things that come up and add to you when you when you try to make a difference in your life. అర్థమవుతుంది నేను చెప్పేది. దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెన్ విత్ మీ. పెద్ద ఏం లేదురా, నీకే తెలుస్తుంది అంతా, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. యా అంటే మన బ్యాచ్, మన ఏజ్ చూసే బ్యాచ్ని వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఐ బిలీవ్ ఇట్. అవును, మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకే తెలుసు. మనం ఎప్పుడూ ఏది చెప్పకూడదు. బట్ నాకు స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ కావాలి అండ్ స్పెసిఫిక్ దోస్ ఇన్సిడెంట్స్ విచ్ మేడ్ యూ స్టార్ట్ అండ్ మేడ్ యూ క్విట్ ఆర్ ఒక ఏదైనా బిజార్ బిలీఫ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ విత్ ఇన్ కాలేజ్, నాట్ జస్ట్ అ స్మోకింగ్ హ్యాబిట్ ఆర్ ఎ డ్రింకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ దట్ డిడ్ నాట్ కాంట్రిబ్యూట్ టు ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఎటువంటి ప్రొడక్టివిటీ లేకుండా నువ్వు చేసి లేటర్ యూ రిగ్రెటెడ్ అండ్ దెన్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ వై యూ టుక్ దట్ చాయిస్, ఆ బిజార్ చాయిస్ వల్ల నువ్వు తర్వాత రిగ్రెట్ అయ్యి అట్లాంటివి ఏవైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే నాకు చెప్పు. చెప్తా, పెద్ద ప్రాబ్లం లేదు. ఎలా పడితే అలా తినేవంటాను నేను. అంటే తినేవాడిని అంటే ఇప్పుడు కూడా గుర్తుంది. అప్పుడు ఎలా ఉండదంటే పొద్దున 4 o'clockకి అవును మన కలిసే అక్కడ వెళ్ళి వేడి వేడి ఇడ్లీలు, వేడి వేడి బోండాలు. కాలేజ్ బయట ఇడ్లీ బండి ఉండేది, ఇంకా బట్టర్ అనేవాళ్ళం కదా. గుద్ది తెంగి గుద్దవాళ్ళ వచ్చి పడుకొని నీట్గా 12ంటికి లేచి మళ్ళీ వెళ్ళి నైస్గా మీల్స్ వేసి, అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ లైక్ ఎట్లా పడితే అలా తినేవాడిని, ఏ టైంకి పడితే ఆ టైంకి ఎనీథింగ్, లైక్ ఏది పడితే అది తింటూ చచ్చేవాడిని. అది ఎప్పుడు అంటే ఇస్ దిస్ బిఫోర్ కాలేజ్ ఆర్ ఇన్ కాలేజ్? ఇన్ కాలేజ్ అంటే కాలేజ్ ముందు, నువ్వు కాలేజ్ ఎంటర్ అవ్వక ముందు వరకు యువర్ ప్రిటీ ఇంట్లో ఉంటాం టైంకి తింటూ ఉంటాం కదా మామూలుగా. ఇంట్లో లేకపోయినా శ్రీ చైతన్య హాస్టల్లో ఉన్నావు అనుకోరా, నువ్వు వెళ్ళి 9ంటికి బాబు బ్రేక్ఫాస్ట్ అంటే ఆడొక టైం ఇస్తాడు, ఆ టైంలో తింటావు, నువ్వు వస్తావు చదువుకుంటావు, మళ్ళీ ఆ టైంకి వెళ్ళి తింటావు, ఆ టైం యూ గెట్ దట్ లైక్ యువర్ స్లీపింగ్ ప్యాటర్న్ ఆల్సో ఇస్ సెట్ ఇన్ టిల్ ఇంటర్మీడియట్. +1 +2 వరకు నీకు సార్టెడే ఉంటుంది, నువ్వు మరీ అంత లేక్ ఏం చేయవు. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మన బ్యాచ్ లైక్ మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ వెరీ రిలేటబుల్. దెన్ వెన్ యూ కమ్ టు హాస్టల్ అండ్ కాలేజ్ you think staying up late till 4 is very cool. It's very cool, that is the point. It's very cool, and it is very like it is very even on all our sides. Like అంతో పాటు అందరూ ఉంటారు, నువ్వు ఒక్కడే ఉండు, నీ గ్యాంగ్ మొత్తం నీతో పాటు 4 వరకు లేచి ఉంటుంది, కూర్చొని ఆడుతూ ఉంటాం. అండ్ దీనికి కాంట్రిబ్యూట్ చేయడానికి నేను ఏమనుకుంటానంటే, చాలామంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఇంట్లో లేని ఫ్రీడమ్, వెదర్ యు ఆర్ హాస్టలైట్ ఆర్ డే స్కాలర్, బికాస్ you are making your own choices whether to enter the class or bunk the class or a class ki a particular subject ఈసారి రాద్దామా నెక్స్ట్ సెమిస్టర్ రాద్దామా ఈ చాయిసెస్ అన్నీ మనం సొంతగా చేస్తున్నాం కాబట్టి ఒక రకమైన అడల్ట్హుడ్లోకి ఎంటర్ అయిపోయినా. సో మనకి డేలో ఉండే 24 hours చాలా తక్కువ అనిపించి we don't sleep enough. You don't give a food, doesn't matter how much time you spend with your mates, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతసేపు కూర్చుంటూ ఎంత చిల్ అవుతూ. And I mean those moments are definitely important, very important, but you quit. I mean you do not sleep in the night. But నా పాయింట్ ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్లో యాజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఫిట్నెస్ గురించి చదువుతూ స్టడీ చేస్తూ నేను అనేది ఏంటంటే, యూ ఎంజాయ్ యువర్ లైఫ్, యూ డోంట్ స్లీప్ ఇన్ ద నైట్, గో ఫర్ దోస్ నైట్ అవుట్స్, గో ఐ మీన్ ఏదైనా స్పెసిఫిక్ కాలేజ్ ఫెస్ట్ ఉంటే జస్ట్ హ్యావ్ అ గుడ్ టైమ్ దేర్. బట్ 24 hours నువ్వు ఏదైనా చేయి, 8 గంటలు అయితే పడుకో. దట్ ఈస్ ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ అన్ అడ్వైస్, బట్ ఇట్ helps you immensely. It's coming from a person who has done it. Then both. And later you can take your choice, and it makes you feel much more energetic when you have that. It's not 8 is not a number, it depends on person to person. కానీ ఒక పర్సన్ ఒక స్పెసిఫిక్ టైం పడుకుంటే ఒక 24 hours it doesn't have to be the same time every day. అంటే if at all it is coming in the way of your enjoyment, నువ్వు డైలీ ఒక 9 to 5 పడుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం అనేది ఏం లేదు. ఫర్ అస్ టు బీ హ్యాపీ ఇఫ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద వే, యూ స్లీప్ వెన్ ఎవర్ యూ వాంట్. బట్ ఒక 24 hours 8 గంటలు పడుకుంటే, ఐ మీన్ ఒక స్పెసిఫిక్ టైం పడుకుంటే, యూ విల్
బీ మోర్ ఎనర్జెటిక్ అండ్ మోర్ యువర్ ఎనర్జీ లెవెల్స్ విల్ బి ఫ్లయింగ్ త్రూ ద రూఫ్. అంతే ఆ రాజు. తప్పు మనం చేసాం నటి, 100% చేసాం. ఇప్పుడు అది కూడా ఎలా, ఇప్పుడు వాడు ఏం చేయాలి, ఇప్పుడు సడన్గా నాకెవరైనా చెప్పుంటే అప్పట్లో నేను ఒకరోజు ట్రై చేసాను మధ్యలో, నాకెవరు చెప్పలేదు, లైక్ నాకెవరు చెప్పలేదు 8 గంటలు పడుకోవాలరా అని. నాకు తెలిసి ఎవరు చెప్పలేదు, మనకి ఏ కాలేజీలో ఎవరు చెప్పలేదు. సో నీ డెఫినేషన్ ఆఫ్ టైంకి పడుకో ఏంటి, నీ డెఫినేషన్ ఒకటి ఉండదు. 12ంటికి పడుకోవడం నీ డెఫినేషన్ అనుకో, కాలేజ్లో నువ్వు 1ంటికి పడుకున్నావు. నీ డెఫినేషన్ ఆఫ్ టైంకి తినంటే ఏంటి, 9ంటికి అనుకో. యూ డి నాట్ ఫాలో అ ప్యాటర్న్ అండ్ నో వన్ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ టు డూ ఇన్ కాలేజ్. లైక్ ఎవ్రీథింగ్ వాజ్ హౌ దే, వాళ్ళకి ఎలా అర్థమైందో అలా తీసుకొని చేసేవాళ్ళు. నేనైతే అలానే చేశాను రా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ డిడ్ ఇట్ లైక్ దాట్ ఓన్లీ. సో అందుకే వెరీ అన్హెల్తీ ప్యాటర్న్స్ ఫాలో ఫాలో అవుతానే ఉంటారు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఒక వేకప్ కాల్. అన్హెల్దీనెస్ అసలు అది వర్ణనాతీతం. అది మన కాలేజ్ మెయిన్ గేట్ బయట పానీపూరి వాడి దగ్గర తినడం, అది నైట్ డిన్నర్. చంద్రోదయాలో సెకండ్ షో సినిమా చూసి వచ్చి వెనకాలకి వచ్చేటప్పుడు చికెన్ పికిల్ తెచ్చుకొని, అరే వెళ్ళాం కదరా అందరం కలిసి సినిమా, ఏదో చూసాను, ఏదో రవితేజ ఫిలిం చూసాం మనం, అది గుర్తుంది నాకు. దరువా అనుకుంటా, గొడవ పెట్టుకున్నాం థియేటర్లో ముందు కాలు పెడుతుంటే. ఆ సినిమా చూసి వచ్చి వెనక్కి వచ్చేటప్పుడు ఒక 250 grams ఆఫ్ చికెన్ పికిల్ తీసుకొచ్చి ఫుల్ వైట్ రైస్ కలుపుకొని తినే అంత వెరీ హెల్తీ. ఓ మెట్టు ఎక్కేవాళ్ళం ప్రతిసారి. అంతే ప్రతిసారి అందరం కలిసి 1 kilo రైస్ తిని ఒక్కొక్కళ్ళు నీట్గా. ఐ థింక్ నేను నిన్ను అప్పటి నుంచి చూస్తున్నా, కాలేజ్లో చూశాను, ఇప్పుడు చూశాను, నీ హెల్త్ హ్యాబిట్స్లో చేంజ్ వచ్చాయి. అంటే యూ హ్యావ్ చేంజ్ యువర్ ఓవరాల్ హ్యాబిట్. నువ్వు కొంచెం రెస్పాన్సిబుల్గానే ఫీల్ అవుతుంది, మరీ అంత అడ్డగోలుగా తినవు ఇప్పుడు. తింటా నేను, బట్ ఇప్పుడు ఆ వేరే ఇంతకుముందు ఏంటి, తిండితో పాటు రకరకాల వేరే టైంకి పడుకోపోవడాలు, ఎట్లా పడితే అట్లా తింటారు, సిగరెట్లు, క్యూములేటివ్గా. ఇప్పుడు దెర్ ఇస్ జస్ట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ వేర్ ఐ ఈట్ లైక్ వాట్ ఎవర్ ఐ వాంట్, you get it, no? Like I eat on time, but I eat how much ever I want, but then I work out. Like నీ అంత చేయకపోయినా నేను కూడా అంటే అరే తప్పదరా ఇంకా అంతే. లైక్ యూ హ్యావ్ టు రియలైజ్. ఇదంతా ఎడిట్ చేసేసుకో, పర్లేదు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం క్వశ్చన్. వెరీ అన్హ్యాపీగా ఉన్నట్టున్నా. నో నువ్వు చెప్పిన దాన్ని ఫిలాసఫీకి లింక్ చేసి థింక్ చేస్తున్నాను. యా, లైక్ ఎట్ వన్ పాయింట్ యూ రియలైజ్ లైక్ ఓకే చాలా కదలలేకపోతున్నావు. వన్ పాయింట్ యూ హ్యావ్ టు రన్ రాజు. ఏమైందంటే నీకు లైఫ్లో ఒక టెస్ట్ పెడతాడు బాబు, సడన్గా ఉరుకు అన్నట్టు. అండ్ దెన్ యూ కాంట్, అండ్ దెన్ యూల్ అండర్స్టాండ్ ఓకే జీవితాన్ని. దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ హై టైం అన్నట్టు. వేకప్ కాల్. యా. అండ్ నాకు ఆ వేకప్ కాల్ ఎప్పుడు వచ్చిందంటే, ఎట్లా పేరు బీప్ చేస్తాలే, పేరే మాట్లాడిపోతా మళ్ళీ అనుకో అమ్మాయి పేరు అలా అని కనీసం అంటావు నువ్వు. నీ ఇష్టం, వాడతావా? అమ్మాయి చూసే ఛాన్స్ ఉందా? ఏమో నాకు తెలీదు, బట్ ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్ ఇయర్ టైంలో సరిగ్గా నీకు గుర్తొస్తుందా? నాకు గుర్తుందిరా మొత్తం, కానీ ఇప్పుడు శ్రోతలకు ఎందుకు అది ఎలాగే ఎడిట్ చేస్తా అంటే చెప్పుకున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు ఎడిట్ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం చెప్పనట్టు చెప్పాను కాబట్టి దీన్ని జిజిక్ చేసేయచ్చు దీని లోపల. సో గురించి ఒక చిన్న బేసిక్ అవుట్లే చెప్పాలంటే, అప్పట్లో మనకి గౌతమ్ మీనన్ అంటే పిచ్చ. గౌతమ్ మీనన్ ఫిల్మ్స్ అన్నీ చూసి, సూర్య సన్ ఆఫ్ కృష్ణని ఇవన్నీ స్కూల్లో ఉన్నప్పుడు చూసి, సో ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ ప్రపోజ్ చేయాలి, ఇట్లాంటి బిజార్ థాట్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రెట్రోస్పెక్ట్లో చూస్తే ఒక అమ్మాయిని చూడగానే అసలు లవ్ ఎందుకు చేయాలి, అసలు ఏంటి, వాట్ ఈస్ దట్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అంటే ఒక పెయింటింగ్ అని చూసి యూ విల్ బీ లైక్ యూ మైట్ వాంట్ టు బై అండ్ కీప్ ఇట్ ఎట్ హోమ్, బట్ హ్యూమన్ బీయింగ్ కెనాట్ బీ లైక్ ఏ పెయింటింగ్ విచ్ స్టేస్ లైక్ దట్ ఫర్ ఎవర్ కదా. నువ్వు చూడగానే నువ్వు ఎలా ఐ లవ్ దిస్ పర్సన్, ఐ వాంట్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ దిస్ పర్సన్. సో ఎనీవే, డైగ్రెసింగ్ కాకుండా మా గౌతమ్ మీనన్ సినిమా చూసి, సరే నాకు అసలు ఇదని కూడా తెలియదు, అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. జస్ట్ కాలేజ్లో బెస్ట్ అమ్మాయి ఎవరంటే ఎవడో చెప్పాడు, పక్కనుండి ఎవడో చెప్పాడు ఉంటుంది అని. సో ఆ అమ్మాయి నంబర్ ఎలాగోలా సంపాదించి, అప్పట్లో మనకి ఇదే పని, అంటే కాలేజ్కి వెళ్ళడం, క్లాసులు ఇవన్నీ కాదు, ఆ అమ్మాయి నంబర్ సంపాదించి టెక్స్ట్ చేసా, ఇట్లా
విల్ యూ జస్ట్ మీట్ మీ కొంచెం ట్యాకీ టెక్స్ట్లు చేసి ఫైనల్గా రమ్మంటారు గుప్పించా. అమ్మాయి ఇక్కడ అనుకోండి ఎవడీడు ఏంటిడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు నేను ఒకసారి చూడాలి అని చెప్పి. సో వెళ్ళి ఆ అమ్మాయి జస్ట్ అంటే ఆ మైండ్లో అయితే సినిమా రన్ అవుతుందిరా ఇప్పుడు ఈ సీన్ నాకు ఒక సినిమాలో ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ ఇట్ రిమైండ్ ఆల్సో, ఎందుకంటే ఇన్ ఇయర్స్ తర్వాత మనం దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దట్ డే డిఫైన్డ్ సంథింగ్. You had it for సో ఇట్ ఈస్ ఎ బిజార్ బిలీఫ్, 100% ఇట్ ఈస్ ఎ బిజార్ బిలీఫ్. అంటే ఒక అమ్మాయిని చూడగానే ఐ లవ్ యూ చెప్పాలి అనుకోవడం ఇట్స్ ఎ బిజార్ బిలీఫ్. కానీ but at that age it is not. ఇట్ స్టేడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. అంటే ఆ బిజార్ బిలీఫ్ అని అక్నాలెడ్జ్ చేసినా కూడా దట్ డే హ్యాడ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ మీ. అరే జస్ట్ లైక్ చిన్నప్పుడు చందమామరావు అని పాట పాడి తినిపిస్తారు కదా, నాట్ ఎగ్జాక్ట్లీ ద రైట్ ఎగ్జాంపుల్ టు సే, బట్ యువర్ బిలీఫ్స్ ఆల్సో టెండ్ టు గ్రో యాజ్ యూ గ్రో. నేను ఎలా చెప్పా తెలుసా, దాసరి నారాయణరావు అని అలానే చెప్తా. రాఘవేంద్రరావు ఇప్పుడు ఇంత డిస్కషన్ జరగదు కదా చెప్పకపోతే. చందమామ రావే రే ఎప్పటిదిరా ఇది? చిన్నప్పుడు రా అంటే ఒక 20 years 25 25 కాదు, అప్పట్లో రాఘవేంద్రరావు బిఏ సినిమాలు తీసే టైంలో 30. చందమారావు మనకు పాడలేదు అనుకుంటారా, మన మమ్మీ వాళ్ళకి పాడినట్టున్నారు. ఇఫ్ యూ హ్యాడ్ అన్ ఎల్డర్ సిస్టర్ మేబీ షీ వుడ్ హావ్. నో మన పేరెంట్స్ స్టేజ్ అంతేనా? మనకు కే రాఘవేంద్రరావు బిఏ నుంచి తెచ్చు అంటే పాత సినిమాలు చూస్తున్నట్టున్నాయి ఎక్కువ. లేదురా. సరే ఓకే, మనం ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ కానీ ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నానంటే బిజార్ బిలీఫే కానీ దట్స్ వన్ ఆఫ్ మై బిజార్ బిలీఫ్సే కానీ టు గో అండ్ ప్రపోజ్ టు వన్ గర్ల్ జస్ట్ బికాస్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో ఆ యాక్టర్ సమీరా రెడ్డికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం, పాట పాడి చెప్పడం, నాకు ఆ సీన్ బాగా నచ్చి అది రెప్లికేట్ చేయడం తప్పితే దాంతో అంటే ఆ లవ్ స్టోరీ కూడా పెద్దగా ఎక్కువ రోజులు నడవలేదు. బట్ యా దట్ ఈస్ అ బిజార్ బిలీఫ్ ఆఫ్ మైండ్. సో మీరు చూసే వాళ్ళకి థింక్ ఆఫ్ దిస్, మీరు ఏదైనా సినిమా చూసి ఇప్పుడు ఐ డోంట్ థింక్ నవడేస్ మూవీస్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణలో లాగా అంత రొమాన్స్ ఉండదు, అంత నోవెల్టీతో ఐ మీన్ వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పడం అంత రొమాంటిసైజ్ చేయట్లేదు ఈ మధ్యన. But if at all you see a film and then you get inspired, know that it's a bizarre belief and then do it. Do whatever, I mean do whatever you like, but it is a bizarre belief that ఒక అమ్మాయిని చూడగానే ఐ లవ్ యూ చెప్తున్నాం అనేది బిజార్ బిలీఫ్. మేబీ యూ షుడ్ డిఫైన్. ఫస్ట్ టైం పాపం రావాలి సర్లే వాడిని చెప్దాం అనుకుంటే చెప్తాడు రా, కానీ వాడి మైండ్ లో క్లారిటీ ఉంటే వాడి లైఫ్ ఇంకొంచెం బెటర్ గా లీడ్ చేస్తాడు. మేబీ అంతేరా. బట్ ఇప్పుడు చూసావు అనుకో నువ్వు, ఇప్పుడు మనకి ఎంత మెచ్యూరిటీ ఉందో ఒక 18 years కూడా అంతే ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్ అబౌట్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్ దట్ ఈజ్ వే మెచ్యూర్ కూడా కాదురా, ఏమంటారు దాన్ని, లైక్ బై 14 by 14 he already has a love. Aware is the right word. Now teenagers are really aware, all the teenagers. Rightly put. కానీ that's why our show is for those aware people. Our show is for those intelligent boys. Ammo, totally. So that they'll make a choice. I mean, when they have to make a choice, so it'll give them నీ లైఫ్ చూసి నీ లైఫ్లో ఇన్సిడెంట్స్ని రిలేట్ చేసుకొని ఇట్ విల్ గివ్ దెమ్ అన్ అడిషనల్ పాయింట్ ఆన్ హౌ టు ఫ్రేమ్ దేర్ లైఫ్స్. లైక్ అంతే కదా స్మాష్. సో నీది ఒకటి అయింది, నాది ఒకటి అయింది. నౌ ఇట్స్ యువర్ టర్న్. చెప్పే కదా సిగరెట్లు ఓకే నో కమ్ ఆన్, I want a new thing. So like and I know hundreds of things are there నీ లైఫ్లో. అంటే అరే నీ లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ అండ్ కెరియర్ గోల్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంటెడ్ టు బీ ఎ ఫిల్మ్ మేకర్. సో ఫిల్మ్ మేకర్ స్టాండ్ పాయింట్లో ఇన్ రెట్రోస్పెక్ట్ వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ వెన్ యూ జస్ట్ హ్యాడ్ దట్ సీడ్ ఇన్ మైండ్ దట్ యూ వాంటెడ్ టు బీ ఎ ఫిల్మ్ మేకర్, what were the bizarre beliefs you had regarding the profession? I mean regarding taking a professional choice. అంటే ఇప్పుడు నేను అంటే కెరియర్ ఎడ్యుకేషన్ నుంచి చెప్పాలా? లే అంటే నువ్వు చెప్పు, అంటే నువ్వు నేను కట్ చేసుకుంటాలే. బ్యాటరీ కూడా ఉంది, దీన్ని అలా పట్టుకెళ్దాం, నేను నీట్గా కట్ చేసుకోవచ్చు తర్వాత. ఇట్స్ గోయింగ్ వెల్ మ్యాన్. ఆలోచిస్తారా బిజార్ బిలీఫ్ అంటే ఇంకేముంటాయి? అంటే ఇప్పుడు ఏం లేదు, ప్రొఫెషనల్ ఏముంటుంది నీకు, లైక్ యూ థింక్ ఇట్స్ అ ఫెయిరీ టైల్, ఇట్ ఆల్ హ్యాపెన్, యూ జస్ట్ నీడ్ ప్యాషన్ అంటే అయిపోద్ది అని అనుకుంటావు. ప్యాషన్ కంటే ఎక్కువ యూ జస్ట్ ఫీల్ లైక్ దెర్ ఇస్ బిలీఫ్ ఇట్ విల్ హ్యాపెన్ అనుకుంటావు. అండ్ అగైన్ దట్ పాయింట్ ఆఫ్ దట్ కూల్నెస్ ఫ్యాక్టర్ ఆల్సో యాడ్స్ టు దిస్. ఇట్లా యాడ్ రా, నువ్వు
లైక్ నాకైతే యాడ్ లైక్ ఇట్ యాడెడ్ లైక్ యూ ఫీల్ లైక్ రైట్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అది చేస్తే మోర్ దెన్ బీయింగ్ హ్యాపీ ఇట్ విల్ బి వెరీ కూల్ అని అనిపించేది అప్పట్లో. నిజంగా నేను చెప్పను, ఐ స్వేర్ టు కూడా అనిపించేది. దాని తర్వాత యుల్ రియలైజ్ హౌ హ్యాపీ యుల్ బీ ఆల్సో ఫర్ మీ. ఇప్పుడు నేను సో ఐ బిలీవ్ దట్ it is not very hard. ఓకే. I had a belief that it is not very hard to do good in films, but it is not. You know, it comes with a lot of hard work. Whatever you're trying to do, it comes with a lot of hard work. Even though it is a very basic thing that I'm saying, when you literally go there, you will find it very hard to go on to the other side of a day. You'll find it very hard in between. But then when you do that, when you know Pritroju, when you go wake up with an excitement every day ki, it becomes a norm. నీకు అలవాటు అయిపోయిన తర్వాత you'll start enjoying it even more. Even though in the beginning it will just be like నాకు నచ్చిన పని చేస్తే it will be very easy అని అనుకున్నా కానీ it won't be very easy. It will be hard on a daily basis. But then when you overcome that hardship, it will be even more nicer అని నేను తెలుసుకుని అనుకున్న దాన్ని కరెక్ట్ చేసుకొని తెలుసుకున్న ఫ్యాక్ట్ ఇది. What Yeah. like yeah, it's like That is absolutely true. That is absolutely true. it is, yeah. అండ్ మనోడు చెప్పిన దాన్ని ఇఫ్ ఐ హ్యావ్ టు ఎన్కాప్సులేట్ ఇట్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ యూ చూస్ ఇట్ విల్ లుక్ లైక్ ఎ ఫెరీ టైల్ ఓన్లీ. కానీ ఇట్ ఈస్ ఎనీ వర్క్, మనం ఏ వర్క్ చేయాలన్నా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫికల్టీస్ అటాచ్ టు ఇట్. బట్ హౌఎవర్ ఐ మీన్ మీకు అది ఎంత ఇష్టం ఉంటే దెన్ దట్ మచ్ విల్ సస్టైన్. అంతే కదా నువ్వు చెప్పింది. సో మన బ్యాచ్కి ఐ మీన్ జస్ట్ టు గివ్ యూ కాంటెక్స్ట్, నువ్వేంట్రా మాట్లాడుతుంటే ఏంటిరా ఇది కొంచెం ఎస్థెటిక్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఎమోషన్ అదే. ఇప్పుడు నువ్వు నా గురించి మాట్లాడుతున్నా అర్థమైన తర్వాత చెప్పండి హలో అండ్ అనమంటారు. మనోడి గురించి చెప్పాలంటే హీ రన్స్ దిస్ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ కథలు చెప్తాము. ఇట్స్ ఇన్ ద సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నేమ్ కదా, సేమ్ నేమ్. And he has redefined how you make this 1 minute and very short clips. నువ్వు ఒకసారి చూడండి, ఒక్కసారి యూ గో అండ్ చెక్ హిమ్ అవుట్. యా థ్యాంక్స్. యా అయిపోయిందా అయితే సార్. అంటే నీ మనోడిని ఎంబారెస్మెంట్ ఫీల్ అవుదామని చెప్తున్నాను ఇది. సో నువ్వు ఇప్పుడు అది డిఫైన్ చేసి వాళ్ళని ఇంకొంచెం అసలు బా చాలా కష్టంగా ఉందిరా. చెప్పు ఇప్పుడు కంటిన్యూ చేయి. So that is what happened. Like there were a lot of misinformed choices that I made. But then again it will all be alright అని నా లైఫ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. I wasted so much time. 6 years ఫ్యామిలీ చేసేది ఎందుకు, దాని తర్వాత 1 year జాబ్ ఎత్తుక్కోవడం ఎందుకు, ఎంత చేసేవాడిని కాదు కదా, డైరెక్ట్ సినిమాల్లోకి వెళ్ళిపోయాను ఏదో ఒకటి. యా కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్ యూ స్టుడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. I stood the test of time. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఫార్మ్ డే చేస్తున్నాడు అనుకో, and he just finished his farm day and he wants to get into do this kind, get not just filmmaking కాదు, మనోడికి ఒక కొత్త ఇది ఇద్దాం. he wants to get into the music scene. And he wants to do well. So in retrospect now, when you look back, in your opinion, give me one decision that you might have taken which would have sped up the process. So they might repeat the same thing that you did, but they'll be aware that okay fine, this is making it slow, but fine, I want to do it. That's what is my this thing. ఏం లేదురా, మేబీ డోంట్ గెట్ ఇన్ టు యువర్ కంఫర్ట్ జోన్ వుడ్ బి మై చాయిస్, వుడ్ బి మై సజెషన్ ఎనీవేర్. ఎలాబరేట్ ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఈవెన్ ఆఫ్టర్ ఫాలోయింగ్ యువర్ ప్యాషన్, ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ వాట్ యూ లవ్, యూ గెట్ ఇన్ టు అ కంఫర్ట్ జోన్ వెరీ సూన్ అనమాట. ఒకటి వచ్చేసి నీకు సడన్గా ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ like struggle, you get into a comfort zone where you pull that comfort zone, there are even more struggles, and then you reach a place which is your final destination, which is not a final destination but your final destination. For me, you want to make one film, that is your final destination anukunte, you get into a comfort zone even before that, and then people stop right there. Enduku ippudu unnam kada ikkada, inka vere enduku cheyali. I had that thought always, like it is still happening. So you have to break that comfort zone and get into even more, like if you want to make it big. సో మనం ఇక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం, ఇక్కడ ఉంది. హియర్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్, దిస్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్. సో మనం కొంచెం పైకి వెళ్తాం
అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ ఫీల్ కంఫర్టబుల్ హియర్ అండ్ దెన్ అవర్ నెక్స్ట్ టార్గెట్ విల్ ఫాల్ హియర్. అంతే అదే అంతే కదా అంతే అంతే ఎప్పటికప్పుడు యా డోంట్ సెటిల్ అంతే డోంట్ సెటిల్ ఇస్ ద డోంట్ సెటిల్ కాదు don't settle maybe is a I very- learned actually don't that settle I is a very shouldn't. vague term, Very vague term, forced positive term కానీ but it that's has not a what lot you're of trying to meaning. tell. Yeah, it has a lot of meaning to it అంతే. Yeah, and at the same time it is not like నేను ఇప్పుడు ఏమంటారు ఒక దగ్గర కూర్చోవద్దు ఎగురుతానే ఉండు కదులుతానే ఉండు అని అన్న అలా నేను ఏం చెప్తానంటే నీ గోల్ నీదే అది లైక్ నీకు చాలా పర్సనల్ అది. సో లైక్ యూ హ్యావ్ టు గివ్ యువర్ లైఫ్ టు ఇట్ అంతే. ఇంకా అంటే నీ గోల్ అంటే నువ్వు ఎంజాయ్ చేసేదే రా బాబు. ఇట్ విల్ బీ అ వెరీ బ్యూటిఫుల్ టుడే టుమారో అండ్ ఎస్టర్డే ఫర్ యువర్ గోల్ లైక్ ఆల్ ద టైమ్. సో వెన్ యూఆర్ గోయింగ్ టు టుమారో బీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. డోంట్ మేక్ లైక్ ఈరోజు అట్లీస్ట్ నేను అలా అనుకుంటాను రా నాకు ఈరోజు ఎలా ఉందో రేపు కూడా అలా ఉంటే నాకు అంత నచ్చదు. ఐ మీన్ మనోడు సౌండింగ్ కొంచెం అడ్వైస్లో ఉంది కానీ ఇట్స్ నాట్ అన్ అడ్వైస్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ అడ్వైస్. ఇట్ ఈస్ లైక్ వాట్ ఐ లెర్న్ బేసికలీ. లైక్ నాకు ఎలా నేను నేర్చుకున్నాను అది దరిద్రం. ఎంత ఎడిట్ చేసుకో నో పెడతా ఇవే క్రింజ్ వర్ది అని పెట్టింది ఎందుకు ఈ క్రింజ్ మూమెంట్స్ కంపైలేషన్ మన క్రింజ్ వర్ది ఇది క్రింజ్ వర్ది. ఇంకా ఐ థింక్ నువ్వు ఫ్యామిలీ గురించి చెప్పాలి రా. లైక్ దేర్ వుడ్ బి సమ్ మిస్బిలీవ్స్ ఆన్ హౌ యూ యునో లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా బ్యాలెన్స్ చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది కదా. దే షుడ్ బి సంథింగ్ లైక్ బేసికలీ నేను చెప్తాను ఇది నాకు తెలిసి నేను ఒక ఒపీనియన్తో చెప్తా విచ్ ఇస్ వెరీ చాలా చిన్నపిల్లల ఒపీనియన్ అది. బట్ ఐ థింక్ ఐ టెల్ మేబీ యూ కెన్ కరెక్ట్ మీ అండ్ యూ ని నాట్ మేబీ యూ కెన్ కరెక్ట్ మీ అండ్ యూ ని నాట్ ఈవెన్ కీప్ దిస్ ఇన్ ద ఫైనల్ ఫుటేజ్. సో వాట్ ఐ ఆల్వేస్ థాట్ వాస్ యూ కెనాట్ బ్యాలెన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ యూ కెనాట్. అండ్ నువ్వు ఒకరిని తక్కువ చేసినావంటే వాళ్ళు వెళ్ళిపోతారు నీ నుంచి దూరంగా అని నేను అనుకునేవాను అనమాట. యూ కెనాట్ బ్యాలెన్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. యూ కెనాట్ బ్యాలెన్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఒకవేళ నువ్వు ఎవరినైనా తక్కువ చేద్దాం అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారని నేను అనుకునేవాడిని. అండ్ దట్ ఈస్ వాట్ ఫిలిమ్స్ షోడ్ యూ. సో వాట్ ఎవర్ మై అండర్స్టాండింగ్ ఈజ్ ఇట్ వాస్ ఫ్రమ్ ఫిలిమ్స్. బట్ దెన్ నేను కొన్ని రోజులు అయిన తర్వాత ఏం రియలైజ్ అయ్యానంటే కొన్ని ఏళ్ళ తర్వాత ఎనీవన్ హూ ఇస్ ట్రూ విత్ యూ లైక్ దే ట్రూ సెల్ఫ్ విత్ యూ నీతో ఎవరన్నా ఉన్నారనుకో వాళ్ళు నువ్వు ఎంత ఇగ్నోర్ చేసినా కానీ దే లైక్ యు నాట్ డూయింగ్ ఇట్ ఇంటెన్షనల్లీ. దట్ ఈస్ అ thumb rule. If someone is not going however even though you are an asshole to them, they will be there for your lifetime, like, and they are the ones, and you will know that they are the one, like, they are your best friends, they are your, like, checkpoint. Be an asshole to someone. If that person stays with you, he's right with he's like, the right person, or she's the right person. I think you already have one, maybe. Like మనం పెద్దగా చెప్పక్కర్లేదు, నీకు ఆల్రెడీ ఒకటి ఉండే ఉంటుంది. Every person, అమ్మాయి అబ్బాయి పక్కా ఉండే ఉంటుంది. You're definitely an asshole with someone, and someone is definitely an asshole with you. You can't escape that. The basic. So మీరు ఎవరైనా next time if you are loving someone, be an asshole to that person and see if they're if you're still sticking around, then he is the right one or she is the right one. Don't అని చెప్తున్నా. You won't. No advice. This is not an advice. This is just a ఈ డిస్క్లైమర్ నా వల్ల కావట్లేదయ్యా. వన్స్ అండ్ ఫర్ ఆల్ చెప్పేస్తున్నా, మేము ఇక్కడ ఏం చెప్పినా అది అడ్వైస్ లా తీసుకోవద్దు. It is not an advice that it comes from first person perspective, but it is mostly talking to ourselves. It is just opening up our opinions so that you make an informed choice. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అద్దాలు పెట్టుకున్నారని అడిగితే మా దగ్గర ఆన్సర్ లేదు, నా దగ్గర లేదు, సమస్య లేదు, అంతే లేదు. ఇది రెట్లు వెళ్ళిపోతుంది, తీసే సమస్య లేదు. అది ఇంకేంటి? Awkward silence. 5 seconds of awkward silence. 5 seconds of awkward silence. Recording, brother. ఇంట్రా 1.5 hour ఎడిట్ చేసేలా ఉన్నాం, యాక్చువల్లీ మనకి అట్లీస్ట్ 1.5 hour చేస్తే 20 minutes గుడ్ కంటెంట్ ఈజీగా దొరుకుతుంది. అందులో హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా దొరుకుతుంది. నువ్వు పెడతావా? ఎంతసేపు పెడతావు అనుకుంటున్నావు? నాకు వాచ్ టైం కావాలరా, నేను పెడతా. 20 minutes పెడతావా? ఐ డోంట్ నో. ఏమంటే నాకు పర్ఫెక్ట్ అంటే నేను క్రింజ్ అంతా అంటే ఇఫ్ ఐఎమ్ వాచింగ్ ఇట్, నేను ఎక్కడైతే చూడనా అవన్నీ కట్ చేసేస్తా. అంటే ఇఫ్ ఐఎమ్ ద థర్డ్ పర్సన్ అండ్ ఐఎమ్ వాచింగ్, అండ్ అది ఒక 40 minutes వచ్చినా పెట్టేస్తాను నేను. ఎగ్జైటెడ్.
feel like I'm watching a film. యా Bye. బట్ యాక్చువల్లీ వీఆర్ టాకింగ్ సమ్ గుడ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఓన్లీ ఇప్పటిదాకా నువ్వు ఇప్పటి నుంచి నువ్వు సొల్లు లేకుండా నీట్గా ఏం సొల్లేసాను ఇప్పుడు చాలా తక్కువ చెప్పారు. బిగినింగ్ లో 10 minutes నాకు సొల్లు అనిపించింది తెలుసా నీకు. ఫస్ట్ 10 minutes కట్ చేసేస్తాను నేను. సర్లే. ఒక పాయింట్ నుంచి మనం కరెక్ట్గా స్టార్ట్ అయ్యాం. బిజార్ బిలీఫ్స్ ఇన్ కాలేజ్, మనం ఆ స్పియర్లోనే ఉన్నాం ఇప్పుడు దాకా. లెట్ us బీ దేర్ ఓన్లీ. ఏ చెత్త వైట్ రమ్ తాగితే కలర్ వస్తాడని చెప్పేవాడు రా. చాయేవా అప్పట్లో ఎవ్రీ డే ఎవ్రీ వీక్కి బకాడి. అంటే అప్పట్లో మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉండేది కాదు. మంత్లీ 3000 ఎంతో వచ్చేది, 3000 to 2500 మ్యాక్స్. 3000 to 2500 వచ్చేది. దీన్ని ఫస్ట్ 2 days డమాల్. ఏది అందులో 2000 జేబులో ఎప్పుడు 50 రూపాయల కన్నా ఎక్కువ ఉండేవి కాదు. అది కూడా 10th వచ్చేది అక్కడ. 10th తర్వాత ఐ మీన్ మంత్లో 10th అయిపోయిన తర్వాత స్మాష్ అయ్యాయి. ఎవరు వచ్చినా వాడి దగ్గర వేసేయడం డబ్బులు. సో ఆ టైంలో నాకు ఈ వైట్ రమ్, బకార్డీ వైట్ రమ్ తాగితే, అది కూడా బకార్డీ అని చెప్పాడు. బకార్డీ వైట్ రమ్ తాగితే తెల్లగా అవుతారు. సో ఎవ్రీ వీక్ పల్లవి దాబాకి వెళ్ళి తాగేటప్పుడు నేను ఇంకొంచెం అంటే నాకు ఒక డిజ్ వస్తుంది. నాకు ఒక 60 or 80 ml తాగిన తర్వాత ఒక డిజ్ వచ్చేది. కానీ బికాజ్ ఐ వాంట్ టు గెట్ ఈవెన్ మోర్ డిజ్ కాదు, ఇంకా ఫెయిర్ అవుదామని చెప్పి, ఇంకా ఫెయిర్ అవుదామని చెప్పి. డిజ్ అంటే నువ్వు ఫేస్ అంటున్నావా? నో డిజ్ అంటే బజ్నే డిజ్ అన్నా. సో బజ్ వచ్చేది, ఒక బజ్ వచ్చేదాకా ఐ యూస్ టు ఎంజాయ్. బట్ దో ఒక పాయింట్ తర్వాత ఎంజాయ్మెంట్ లేకపోయినా ఓకే ఫైన్ తాగితే తెల్లగా అవుతారు. బట్ ఇట్ ఈస్ జస్ట్ బుల్షిట్, అటర్ క్రాప్. అది ఇట్ ఈస్ జస్ట్ ఎంప్టీ క్యాలరీస్. అంతేలే, అంతే. నాకు అలా ఏమన్నా చెప్పారు. అండ్ వాట్కా తాగితే పింపుల్స్ పోతాయని ఒకటి ఉండేవి. బా నాకు అంత స్కిన్ కేర్ రొటీన్ లేకుండా తాగితే ఎక్కిద్దని చెప్పి మాత్రమే చెప్పారు. అంటే లైక్ ఇట్ ఈస్ వెరీ ట్రూ. లైక్ ఐ థింక్ నీ చాలామంది ఇప్పుడు ఇంటున్న వాళ్ళు చాలామంది అనుకునే ఉంటారు, ఎవడో చెప్పు ఉంటాడు ఏదో ఒకటి దరిద్రంగా. అండ్ దట్ ఈస్ వాట్ యూ ట్రైన్ టు డూ. నో యూ ట్రైన్ టు బర్స్ట్ అవుట్ ఆల్ ద మిత్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు. ఎవడైనా మీరు ఆల్కహాల్ తాగాలంటే తాగండి, తాగకపోతే తాగొద్దు. బట్ ఎవడైనా ఇట్లా వైట్ అవుతారు, పింపుల్స్ పోతాయి, గుడ్ ఫర్ యువర్ హార్ట్, ఇట్లాంటి చెత్త సొల్లు కబుర్లు చెత్త చదరం నమ్మొద్దు. ఇంకేదో ఉంటుందిరా, కిడ్నీలు ప్యూరిఫై చేస్తా అంటారు దేనిరా. అంటే వైన్ డస్ దట్, ఐ డోంట్ నో. బట్ రెడ్ వైన్కి చాలా ఇండస్ట్రీ పుష్డ్ రీసెర్చెస్ ఉన్నాయి రెడ్ వైన్కి. దట్ రెడ్ వైన్ తాగితే హెల్త్ బాగుంటుంది, రెడ్ వైన్ డైలీ తాగాలి. ఐ మీన్ రెడ్ వైన్ ఆబ్వియస్లీ ఇట్ మైట్ హ్యావ్, I don't know, I mean I'm not an expert in that, I might not know the health benefits, but as far as I know daily red wine తాగడం మంచిది కాదు. I mean it's not like you have to drink red wine daily and then only your heart will, you're fine without red wine also. అంటే మీరు దాని గురించే రెడ్ వైన్ తాగాల్సిన అవసరం లేదు. మేక్ సెన్స్. వోడ్కా తాగితే పింపుల్స్, వైట్ రమ్ తాగితే ఫెయిర్ అవుతారు, అండ్ రెడ్ వైన్ తాగితే హార్ట్ మంచిది. స్మాష్ ఆల్ దిస్ మిత్స్. అంటే ఇంటనే ఉంటారు రా. నో ఆ టైంలో వెన్ కన్ఫర్మేషన్ బయాస్ అని ఒకటి ఉంటుంది రా. వెన్ యూ ఆల్రెడీ వాంట్ సంథింగ్, దాన్ని ఎవడైనా కన్ఫర్మ్ చేస్తుంటే యూ విల్ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ అండ్ ఈజీ. అంటే చేయడానికి ఇంకా హ్యాపీగా. మనకి మందు కొట్టాలని ఉంది, ఎవడో వచ్చి మందు కొడితే హెల్త్ ఒకసారి అయితే రెండు సార్లు అయితే నో మనకి దట్ ఈస్ హెల్త్ బెనిఫిట్స్. ఓకే, వల్నరబుల్ ఏజ్ వేర్ వీ వాంట్ టు హ్యావ్ ఆల్కహాల్ అండ్ సమ్మన్ కమ్స్ అండ్ టెల్స్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. డెఫినెట్ వీఆర్ బౌండ్ టు ట్రై ఇట్. అంతే ఇంకా, ఎందుకంటే ఇట్స్ కన్ఫర్మేషన్ బయాస్ ఫ్రమ్ సమ్మన్ ఎల్స్. అండ్ సమ్మన్ విల్ సే, సో దిస్ ఈస్ ద లైక్ మోస్ట్ ఫక్డ్ అప్ థింగ్. ద టాబూ ఈజ్ లైక్ ఫుల్ లేపేయచ్చురా. ఏముందిరా ఫుల్ లేపే ఫుల్ అది మాస్కులినిటీకి రిలేట్ దట్ టు మాస్కులినిటీ మ్యాన్. యా, ఎన్ని బీర్లు వేస్తావు, ఎన్ని తాగలు, ఎన్ని తాగి నిల్చున్నావు, డిడ్ యూ వామిట్ డూడ్, వాట్ ద ఫక్, ఎవ్రీథింగ్ గోస్ ఇంటు జస్ట్ ఎంప్టీ క్యాలరీస్. అంటే మీకు ఎటువంటి న్యూట్రిషన్ లేని empty calorie food. Alcohol is that. But if you enjoy alcohol, if you want to take that informed choice, if you want to have alcohol, and if you want to have a healthy relationship with it, then we are nobodies and nobody is nobody to stop you. That is what is my point. Exactly. రే బాగుంది కదా ఈ లైన్, nobody is nobody to stop you.
Nobody to stop. Yeah, it's beautiful. That is what your audience would love. ఐ వాంట్ అంటే నాకు ఐ ఆల్వేస్ విల్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ అండ్ బిలీఫ్ ఫర్ మై ఆడియన్స్. ఒక దిస్ నాట్ అ వెరీ చీజీ అండ్ కార్నీ లైన్ దట్ ఎవ్రీ వన్ టెల్స్, బట్ ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఐ అట్రిబ్యూట్ టు మై ఆడియన్స్ అండ్ దెన్ ఓన్లీ దెన్ ఐ కెన్ గెట్ ఎ గుడ్ కనెక్ట్. దీంట్లో స్వార్థం కూడా ఉంది. అంతే ఇఫ్ ఐ ట్రస్ట్ దెమ్ ఇనఫ్ అండ్ గివ్ దట్ వాల్యూ టు దెమ్, ఐ విల్ బిల్డ్ ఎ కనెక్ట్ విత్ మై ఆడియన్స్. వాళ్ళు కూడా నీతో ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టు, లేకపోతే ఒక బ్రదర్ మాట్లాడుతున్నట్టు, లేకపోతే క్రింజ్ వర్ది నాట్ అన్ అడ్వైస్ షో అని పెడదామా? నీ ఇష్టం, నువ్వు ఏది పెడదా ఉంటుంది. క్రింజ్ వర్తి అంటేనే అర్థం కాదు. ఫస్ట్ క్రింజ్ వర్తి అంటే డెఫినేషన్ అంటే చెప్పరా, ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలంటే. క్రింజ్ వర్దికి డెఫినేషన్ ఏముంటుంది చెప్పు నువ్వు. క్రింజ్ వర్తి అంటే చూసి Cringe. No. Cringe is a very much more subtle thing that people do. Cringe is like క్రింజ్ ఇస్ లైక్ గొలగొల, లైక్ ఇట్ ఫీల్స్. no. When మీరు చిన్నప్పుడు మనం ఒక 3rd 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా రికార్డ్ చేసి అది టీవీలో ప్లే చేస్తే మన వాయిస్ మనకే డిఫరెంట్గా వచ్చేది. నువ్వు అబ్జర్వ్ చేస్తే, నువ్వు కరెక్ట్గా అనుకుంటే. ఏ నా ఉంది కాదు అన్నట్టు. ఇప్పుడంటే మనం వెన్ వీఆర్ క్రియేటింగ్ కాంటెంట్ వీ నో హౌ అవర్ వాయిస్ సౌండ్స్ ఆన్ కెమెరా అండ్ దెన్ వీఆర్ అడ్జస్టెడ్ టు ఇట్. బట్ మనం ఫస్ట్ టైం విన్నప్పుడు అండ్ వీఆర్ ఆక్వర్డ్ ఆన్ కెమెరా, దట్స్ వెన్ యూ క్రింజ్. అండ్ వెన్ యూ వాచ్ యువర్ 5 year బ్యాక్ వీడియో చూస్తే ఎవడైనా క్రింజ్ అవుతాడు 100%. I mean, photo is difficult because you don't get that much detailing there. Yeah, you don't get cringe, but maybe your Facebook statuses, your throwbacks, Yeah, the captions that you've used. when you watch it, మీరు ఏ ఎమోషన్ ఇప్పుడు కరెక్ట్గా పెడతా. ఇప్పుడు వచ్చేసి క్రింజ్ వర్ది అంటే ఏంటి? 2011లో మీరు రాసిన love failure. ఆగరా, కరెక్ట్గా చెప్తాను. క్రింజ్ వర్ది అంటే ఏంటంటే 2011లో మీరు రాసిన లవ్ వద్దురా. అరే నువ్వు ఇందాక కరెక్ట్గా చెప్తాను బే. సరే చెప్పు. నువ్వు దగ్గర ఉండి కలజోడు పెట్టుకొని కెమెరాని అలాగ గురాయిస్తూ ఉండు. ఓకే, స్ట్రైట్ ఫేస్ పెట్టుకో, పోకర్ ఫేస్ పెట్టి చూస్తూ ఉండు. క్రింజ్ వర్ది అంటే ఏంటి? క్రింజ్ వర్ది అంటే ఏంటి? క్రింజ్ వర్ది అనేది 2011లో మీరు రాసిన ఫేస్బుక్ స్టేటస్ని చూసి మీరు ఇప్పుడిచ్చే రియాక్షన్ ఏంటో అదే క్రింజ్ వర్ది. సార్ నా అప్పటికి ఏదో వేరే సొల్లు మాట్లాడు. బట్ ఒక స్ట్రక్చర్ ఉందా అనేది నా డౌట్ నండి. ఒక స్ట్రక్చర్ ఉందా మనం మాట్లాడిన దాంట్లో? అంటే కెన్ ఐ ఫైండ్ ద మీనింగ్ అండ్ మేక్ ఇట్ లుక్ హోల్సమ్? ఐ థింక్ యూ క్యాన్. షూర్, వెరీ షూర్. టాపిక్ వైజ్గా వేసి హెడ్డింగ్స్ వేసేయచ్చు కదా. అలా అయిపోయినా బాగానే ఉంటుంది. షూర్, పక్కా ఒక ఫార్మాట్ ఉంది వినేవాళ్ళు ఉంటుంది. దీనికి ఒక ఎండింగ్ ఇవ్వాలి రైట్. మరి అలా ఏదైనా ఎండింగ్ ఇస్తే నాకు నీ మీద డౌట్